ఆయిల్, ఎగ్స్, గరం మసాలా, ఇంకా మనకు కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, పెనం బాగా హీట్ అయ్యాక ఈ ఎగ్స్ని దాంట్లో బ్రేక్ చేసుకుందాము ఆయిల్ పోసుకొని. తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇగో ఆయిల్లో ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి. మనం ఎందుకంటే ఇలా ప్లేట్లో తీసుకున్నాము, అన్నం ఇప్పుడే అయింది కాబట్టి మరి వేడిగా ఉంటే ముద్ద అయిపోతుంది. ఆరాలి అని ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేసుకుందాం. ఇంకా బాగా రావాలి. ఇప్పుడు ఎగ్స్ని సైడ్లోకి ఇలా తీసుకున్నాక దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వచ్చిండే ఎక్స్ట్రా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ మిగిలినవన్నీ వేసుకున్నాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు అల్లం బాగా మగ్గింది కదా, మిగిలినవన్నీ వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోలేదు. కొత్తిమీర ఎందుకు వేసుకోలేదంటే లాస్ట్లో డెకరేషన్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఫ్రై అయ్యాక ఎగ్ మిక్చర్లో మిక్స్ చేసుకునేద్దాం. మిక్స్ చేసుకున్నాక వీడియో కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. నేను గరం మసాలా వేసుకున్నాక ఇగో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. తర్వాత రైస్ మిక్స్ చేసుకున్నాక వీడియో కంటిన్యూ చేస్తాను. చూడండి, రైస్ మిక్స్ చేసుకున్నాక ఫుల్గా మిక్స్ చేసేసాను. రైస్ ప్లస్ మనం చేసుకున్నది మిక్స్ చేసుకున్నాక ఇలా వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తాను. అంటే ఇందులో మీరు కావాలంటే వెనిగరు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నాకైతే బాబు ఉన్నాడు కాబట్టి నేను వెనిగర్ వేయట్లేదు. కొత్తిమీర, మేము కొంచెం కారం తక్కువ తింటాము, మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు. మా బాబు ఉన్నాడు కాబట్టి నేను ఓన్లీ 3 చిల్లీస్ మాత్రమే వేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక డెకరేషన్ అయినాక హాట్ బాక్స్లో తీసేసి మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్గా ఎగ్ రైస్ రెడీ. ఇందులో వెజిటేబుల్స్ నేను కొంచెం వేసుకున్నాను ఫర్ హెల్త్. చూడండి ఎంత వేడిగా ఇప్పుడే దించాను. కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.